సము మనుష్యులను నమ్ముకొనవద్దు. వాక్యము కీర్తనలు గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సృష్టి ఆరంభంలోనే సాతాను హవ్వను మోసగించింది. దేవుని మాట వినకుండా సాతానుచే మోసగించబడి మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు పండు తినడం ద్వారా మనిషిలోకి అవలక్షణాలన్నీ ప్రవేశించాయి. అబద్ధం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, మోసగించడం అనేవి మనుష్యుల నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. తన స్వార్థం కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడు. నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు అనే మాటలు మనం తరచూ వింటుంటాము. ఇదంతా మనుష్యుల మధ్య జరిగేది. ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మినప్పుడు మోసపోవడం సహజం. ఎదుటివారిని తన అవసరాల కోసం, తన స్వార్థం కోసం మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి, మంచిగా నటించి, ఉపయోగించుకొని, అవసరం తీరిన తరువాత ఆ మనిషిని పట్టించుకోకపోవడం, వదిలేయడం మోసం చేయడం అవుతుంది. మోసపోయిన వారు అనేక సందర్భాలలో ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు. అలా మోసం చేసే మనుష్యుల కోసం తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటారే తప్ప దేవుని దగ్గరకు రారు. మనుష్యులను నమ్మి సర్వం పోగొట్టుకుంటే తప్ప దేవుడు గుర్తుకు రాడు. మనుష్యుల మీద ఆధారపడి వారిని నమ్మినప్పుడు గుర్తుకు రాని దేవుడు వారి ద్వారా మోసపోయినప్పుడు మాత్రం వెంటనే గుర్తుకొస్తాడు. దేవుణ్ణి కూడా తమ స్వార్థానికి వాడుకొని మోసం చేయాలనుకుంటారు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించకుండా ఏదో తన అవసరాలకో, కష్టం పోగొట్టుకోడానికో, నష్టం పూడ్చుకోడానికో, ఆయన ద్వారా లబ్ధి పొందాలనే దురుద్దేశ్యంతో ఆయనను మోసపుచ్చాలని చూస్తే అది ఎప్పటికీ జరగదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. మనం దేవుణ్ణి నమ్మకుండా మనుష్యులను నమ్ముతున్నాము కాబట్టే మోసపోవడమనే పంటను కోస్తున్నాము. అయితే నమ్మదగిన దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మితే మనుష్యుల ద్వారా మోసగింపబడకుండా దేవుడు కాపాడుతాడు. మనిషిని తన స్వరూపంతో, తన పోలిక చొప్పున చేశాడంటేనే దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. సృష్టి మొత్తాన్ని నోటి మాటతో చేసిన దేవుడు మనిషిని మాత్రం తన స్వహస్తాలతో చేశాడు. చేతితో తాకటం ద్వారా తన ప్రేమని చూపించాడు. తన నోటిలో నుండి నరుని నాసికారంధ్రములలోకి జీవవాయువును ఊదాడు. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? చూడుము, నా ఎర్రచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని యెషయా 49:16లో చెప్పిన దేవుణ్ణి లెక్క చేయకుండా మనుష్యులను నమ్ముకొని వారి మీద ఆధారపడి మోసపోవడం, అష్టకష్టాలు పడటం, బాధపడటం, ఏడవడం అది స్వయం కృతాపరాధమే. మనకి మేలు చేసే దేవుణ్ణి నమ్మకుండా, ఆయన మీద ఆధారపడకుండా మనకి కీడు చేసే మనిషిని నమ్మడం అవివేకం, అమాయకత్వం. నిన్ను ప్రేమించి నీకోసం సమస్తము చేసిన దేవుణ్ణి నమ్మటం, ఆయన మీద ఆధారపడటం నీకు సురక్షితం. మరి నీవు దేవుణ్ణి నమ్మి ఆయన దగ్గరకు రావడానికి సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మనుష్యులను నమ్మి మోసపోయి మా జీవితాలను నాశనం చేసుకోకుండా నీయందలి నమ్మికతో నీపై ఆధారపడేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.